మన జానపదాల్లో ఎన్నో బేతాల కథలు ఉన్నాయి. అలాంటి బేతాల జాతి ఎలా ఆవిర్భవించింది, దాని నేపథ్యం ఏంటి అనే పాయింట్ ని బేస్ చేసుకుని తామా మూవీ వచ్చింది. దేశంపై దండెత్తిన అలెగ్జాండర్ ని బేతాల నాయకుడు అంతం చేసే సీన్ తో తామా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీలోకి హీరో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఎలుగుబంటి దాడి నుండి హీరోను సేవ్ చేసే సీన్ తో రష్మిక క్యారెక్టర్ ని స్టోరీలోకి తీసుకురావడం జరిగింది. ఈ సన్నివేశం తర్వాత సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ కామెడీ కొంచెం వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ పోర్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే అప్పటి వరకు నిదానంగా సాగే స్టోరీ సూపర్ ఫాస్ట్ గా వెళుతుంది. హీరో కూడా బేతాళుడిగా మారడం, బేడియాతో హీరోకి ఉన్న వైరం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కొంచెం సినిమాటిక్ గా ఉన్నా గానీ ఎండింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆయుష్మాన్ ఖురానా సరదా కుర్రాడిగా, బేతాళుడిగా 2 డిఫరెంట్ షేడ్స్ లో చాలా బాగా నటించడం జరిగింది. రష్మిక అయితే యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. మిగతా వాళ్ళంతా జస్ట్ ఓకే. బీజిఎం బాగున్నా కానీ పాటలంతగా ఎక్కలేదు. గ్రాఫిక్ వర్క్, విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉండాల్సింది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మీద కొంచెం వర్క్ చేసి ఉంటే తామా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పొచ్చు. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.